నమస్కారం అండి. అయ్యో! మాకు కోడలొద్దండి. కూతురు చాలు. మేము అలానే చూసుకుంటాం. తనొక కూతురులాగా నాకు. మా కూతురు మాత్రం 12 గంటలకు లెగుస్తుంది. కానీ తను మాత్రం పొద్దున్నే లేచి అన్ని పనులు చేసి పడేయాలి. అయ్యో! మేము చాలా మోడర్న్‌గా ఆలోచిస్తామండి. మేము ఈక్వాలిటీని నమ్ముతాం. తను బయటికి వెళ్ళాలి, చాలా ప్లేసెస్ చూడాలి, తను బాగా సంపాదించుకోవాలి. అమ్మాయిలంటే అలానే ఉండాలి. కానీ ఏం సంపాదించినా తెచ్చి ఇంట్లోనే ఖర్చు పెట్టాలి. తను సొంతగా ఏం ఖర్చు పెట్టుకోకూడదు. ఆ! లేదు లేదండి. మా వాడికి డాక్టరో, లేకపోతే ఇంజినీరో, బాగా చదువుకున్న అమ్మాయే కావాలి. కానీ నా ముందు మాత్రం చదువురాని మొద్దులా ఉండాలి. ఎదురు సమాధానాలు అసలు ఇవ్వకూడదు. మా అబ్బాయిని చూడండి, రాజులా ఉంటాడు. అందుకే మాకు రాణిలాంటి అమ్మాయి కావాలని చూస్తున్నాం. అందంగా ఉండాలి, అందంగా నవ్వాలి, మొత్తం కలిపి రాణిలా ఉండాలి. కానీ పందానిలాగా పొద్దున్న లేచి అన్ని పనులు తనే చేసుకోవాలి. మేమంతా చాలా చిల్ అండి. పిల్లల్ని తిరగనివ్వాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తిరుగుతారు చెప్పండి? పబ్‌కి వెళ్ళాలి, మాల్‌కి వెళ్ళాలి. కానీ ఎటెళ్ళినా నన్ను కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రైవసీని కింద పడేసి తొక్కేయాలి గదా! అంతా తెలిసినా వెళ్లారనుకోండి, తిరిగి వచ్చేసరికి మొహం మాడ్చుకొని కూర్చొని, మీ పిల్లని "ఈ పెళ్ళెందుకు చేసుకున్నానురా బాబు" అని ఏడ్చేలా నేను చేస్తానుగా. మాకిలా అన్నీ చూస్ చేసుకునే పిల్ల అస్సలొద్దండి. ఇది తినను, అది వండను, ఇలా అస్సలు అనకూడదు. ఏం చేసినా తినాలి, ఏమైనా వండాలి. అలానే వండి పెట్టాలి నా కొడుక్కి. కానీ మా వాడికి రోటీ వద్దు, అన్నమే కావాలి. దోసొద్దు, ఇడ్లీయే కావాలి. కాఫీ ఒద్దు, టట్టీయే కావాలి. ఆ! 30యా? 30 అంటే టట్టి టట్టి కాదు. టీ, టీ, చాయ్, టీ, చాయ్, టీ.